శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, కుటుంబంలో మీకు చిన్న చిన్న చికాకులు, బంధువులలో మాట పట్టింపులు ఏవైనా ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయే ఆస్కారం కనిపిస్తోంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అత్యంత ధైర్యంతో కూడిన బలం అనేది ప్రదర్శించవలసి వస్తోంది. ఎందుకంటే ఇంతవరకు కొన్ని కష్ట నష్టాలను, స్ట్రెస్ని మీరు అనుభవించి ఉంటారు. అయినా మీరు ఎంతో ఓర్పుతో, సానుకూలమైన దృక్పథంతో వీటన్నిటినీ కూడా మీరు అధిగమించగలరు. ఇక ఎవరైతే ఇప్పటి వరకు కూడా అనవసరంగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉన్నారో వారు ఆ డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, అలాగే ఆకస్మికంగా అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చినట్లయితే కనుక డబ్బు ఎంత అవసరమో తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు మీ యొక్క కుటుంబానికి ఎంతో కొంత సమయాన్ని కేటాయించి వారితో గడపకపోతే గనుక సమస్యలను ఎదుర్కొంటారు. ఇక మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం, వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం మీరు కష్టపడతారు. మీరు మీ ఇంటికి సంబంధించినటువంటి పనులలో మీ భాగస్వామితో కలిసి పనులు చేస్తారు. ఇక మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి మీరు మంచి పుస్తకాలను చదవడం వలన మీ యొక్క ఆలోచన శక్తిని పెంచుకోవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, అలాగే జీవితంలో మంచి ఉన్నత స్థాయికి మీరు చేరుకోవడానికి ఈ రోజున ఈ రాశి వ్యక్తులు గోవులకు రొట్టెలు, బెల్లం తినిపించండి. అదేవిధంగా ఇక మంచి ఫలితాలు పొందడానికి మీరు కాళీ అమ్మవారి ఫోటోకు ఎర్రటి పుష్పాలతో పూజించండి. తప్పక శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.